నేను డ్రైవర్ ప్రోటీకే ఈరోజు మనకి ప్రైమ్ ఇచ్చి మన కొత్త ట్రైలర్లు ఏదైతే ఉంటాయి కంటైనర్ దాన్ని తీసుకురామని చెప్పారు. సో దానికోసం వచ్చాను. సో అలాగే ఖాళీ ఉన్నానని చెప్పేసి ఓల్వో లోపల బండి లోపల ట్రక్ లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవి ఏంటేంటివి సో మీకు దాంట్లో కొంచెం చూపిస్తాను చూడండి. మనం బండిలో కూర్చున్నప్పుడు ఇలా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి కీ వచ్చి ఇటు సైడ్ ఉంటుంది. సో ఇది ఏదైతే కీ ఉందో ఇలా ఉంటుంది. సో ఈ బండి వచ్చి మోడల్ 2024 మోడలు. సో కీ ఇలా పెట్టి జస్ట్ వన్ టైం అండ్ సెకండ్ టైం మనం ఆన్ చేసామంటే డిస్ప్లేలో ఈ విధంగా వస్తుంది కదా. సో ఆఫ్ అయిన తర్వాత మనం బండి స్టార్ట్ చేసుకుందాం. బండి స్టార్ట్ చేసే ముందుగా మనకి గేర్ లివర్ ఇక న్యూట్రల్లో ఉందో లేదో చూసుకోవాలి. న్యూట్రల్లో ఉన్న తర్వాత ఇక్కడ పార్కింగ్లో ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత బండి స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా బండి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి కావాల్సింది ఏసీ. ఇది ఏసీ సిస్టమ్. సో మనకి ఏసీ ఇక్కడ ఆన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏదైతే డిస్ప్లేలో వస్తుందో లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఇండికేటర్ మల్ ఫంక్షన్స్. సో ఇది మనం దీన్ని మెనూ అంటాము. సో మెనీ నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ కొన్ని బటన్స్ ఉంటాయి. సో ఈ బ్యాక్ బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ అది ఉన్నది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏందో అది చూపిస్తుంది. ఇలా బండిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి ఫస్ట్ బండి స్టార్ట్ చేసేటప్పుడు. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనకి సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఓల్వోలో క్యాబ్ మనకి ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ డోర్ ఇది ఏదైతే ఉందో మనము గ్లాస్ ఎప్పుడైతే ఫాగ్ నుంచి మనకి మొత్తం బ్లర్ అయిపోతుందో అప్పుడు మనకి గాల్లో చూస్తే సో అదంతా వెళ్ళిపోతుంది. దానికోసం ఇక్కడ ఉంది. సెకండ్ ఇవి బటన్స్ డోర్లో ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సేమ్ హీట్ అవ్వడానికి ఈ బటన్స్ వచ్చి మిర్రర్ హీట్ అవుతాయి. సో వర్షం వచ్చినప్పుడు ఏదైతే అక్కడ డ్రాప్స్ పడతాయో సో ఆ డ్రాప్స్ అన్నిటినీ సో ఈ హీటర్ ఆన్ చేసామంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సో అవి ఏమవుతాయంటే ఇవి మనం ప్రెస్ చేసినప్పుడు హీట్ అవుతుంది. మిర్రర్ హీట్ అయిందంటే అప్పుడు నీళ్ళు అనేది ఒక చుక్క కూడా ఉండదు, మొత్తం డ్రై అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి. సో ఈ బటన్స్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి రైట్ సైడ్ మిర్రర్. దీన్ని ప్రెస్ చేసి మనం పైన ఉన్న మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కింద ఏదైతే ఉందో బటన్స్ ఇక్కడ ఈ కింద బటన్ ఏదైతే ఉందో ఇవి చిన్న మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో రెండు వైపులా మనకి ఏది కావాలో దాన్ని మనం బటన్ ప్రెస్ చేస్తాం. తర్వాత పైకి కావాలా కిందకి లేదా లెఫ్ట్ లేదా రైట్ సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. దీని కింద ఉన్నటివి మనకి గ్లాస్ ఓపెన్ అవ్వడానికి. సో ఏదైతే మనకి సైడ్ గ్లాసెస్ ఉన్నాయి సో మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఈ విధంగా సో ఇది లెఫ్ట్ సైడ్ డోర్కి, ఇది రైట్ సైడ్ డోర్కి. సో గ్లాస్ ఓపెన్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి లాక్, మనకి ఏదైతే సెంటర్ లాక్ వస్తుందో సో ఇది మనం డోర్ లాక్ చేసుకుంటాం. సో ఇది మనం ప్రెస్ చేసామంటే చూడండి సో ఇట్లా లాక్ అయిపోతుంది. కావాలంటే ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయో చూస్తాం. సో ఇవి వచ్చేసి లైటింగ్ సంబంధించి, ఇది మనం లైట్స్ ఆన్ చేసుకోవడం సరేనా. సో లైట్ ఆఫ్ చేసుకోవడానికి ఇది. సో ఇది పొజిషన్ లైట్ అంటారు. సో ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి, ఫ్రంట్ అండ్ రియర్. సో ఫాగ్ ల్యాంప్స్ ఇది వచ్చేసి మనకి డిస్ప్లేని బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. సో ఇలా తర్వాత ఇక్కడ కొన్ని 2 బటన్స్ ఉన్నాయి. ఈ స్విచ్చెస్ వచ్చేసి మనకి రియర్ లైట్స్, మనం ఏదైనా ట్రాలీ నైట్ టైంలో కప్లింగ్ అన్కప్లింగ్ చేసేది మనకి లైట్స్ అన్నమాట, బ్యాక్ సైడ్ లైట్స్ ఇవి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి వైఫర్ సంబంధించింది లివర్. ఇది వచ్చేసి యాక్సిలరీ బ్రేక్ అంటారు. ఇది ఇంజన్ని కంట్రోల్ చేసే బ్రేకు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ట్రైలినర్ కంట్రోల్ చేస్తుంది. సెకండ్ ఇన్ని రకాల ఇంజన్ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఒక 30%, 60%, 90% ఇంజన్ని కంట్రోల్ చేస్తుంది. సెకండ్ ఇక్కడ బి అని ఉంది, సారీ. సో ఇది బీ బ్రేక్ అంటారు. సో ఈ బీ బ్రేక్ ఇక్కడ ఉంటుంది. దీని బటన్ ప్రెస్ చేసి దీన్ని ఒకసారి ఇట్లా వెనక్కి లాగామంటే అది ఇంకా స్వయంగా బండిని నిలబెడుతుంది. దీని గురించి మళ్ళీ డీటెయిల్స్గా చెప్తాను. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ బండిలో. సెకండ్ స్టీరింగ్. సో ఇటు సైడ్ మనకి ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ అండ్ మనకి డిప్పర్, హై బీమ్ కానీ డిప్పర్ కానీ దీంట్లోనే ఉంటాయి. సో మళ్ళీ దీంట్లో వచ్చేసరికి ఇవన్నీ క్రూజ్ కంట్రోల్స్. సో ఇది క్రూజ్ కంట్రోల్. ఇది క్రూజ్ కంట్రోల్ మనం స్పీడ్ని సెటప్ దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను
ఇంజన్ క్రూజ్ కంట్రోల్ మెయింటైన్ చేస్తాను. అంటే ఇది జస్ట్ బండి ఒక ఆఫ్ కాకోకుండా ఆటోమేటిక్గా ఇది ఇంజన్ కంట్రోల్ చేస్తాను, అంటే బండి ఆఫ్ కాదు. ఇది ఏమవుతుందంటే కొన్ని సెకండ్ల తర్వాత 150 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా బండి ఆఫ్ అయిపోతుంది. సో అట్లా ఆఫ్ కాకుండా నేను కంట్రోల్ని ఆన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే జస్ట్ ఇప్పుడు చూడండి, ఆఫ్ చేసేసాను. సో అది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిందా? ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, సో ఇక్కడ మనకి బటన్స్ ఉంది కదా, దీని బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో అక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, క్రూజ్ కంట్రోల్ అండ్ ఇంజన్ కంట్రోల్. మనం సో ఇంజన్ కంట్రోల్ సెట్ చేసుకొని ఇక్కడైతే ప్లస్ గుర్తుందో దీన్ని ప్రెస్ చేసామంటే అది ఆటోమేటిక్గా చూడండి మనకి రైజ్ అవుతుంది బండి. సో ఎంత స్పీడ్ కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బండి ఎంతసేపు ఉన్నా కూడా ఆఫ్ కాదు. సో ఇది దీంట్లో క్రూజ్ కంట్రోల్. ఈ క్రూజ్ కంట్రోల్ బటన్స్, ఇది సెట్టింగ్స్. మనకి క్రూజ్ కంట్రోల్లోనే సెట్టింగ్ వస్తుంది. అంటే స్పీడ్ లిమిట్ మనం ఏదైతే సెట్ చేసి ఉంటామో దాన్ని సెట్టింగ్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి డౌన్ హిల్ క్రూజ్ కంట్రోల్ అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా మనం పెద్ద పెద్ద డౌన్కి వెళ్ళినప్పుడు మనం పదే పదే బ్రేక్ ప్రెస్ చేస్తుంటాం. సో ఆ అవసరం లేకోకుండా ఒక్కసారి కూడా నువ్వు బ్రేక్ ప్రెస్ చేయకుండా ఏదైతే స్పీడ్ నీకు 20 కావాలా, 40 కావాలా, 30 కావాలా, నీకు ఏ స్పీడ్ కావాలో ఆ స్పీడ్ని నువ్వు సెట్ చేసావంటే ఆ స్పీడ్ కన్నా ఒక్క పాయింట్ కూడా నీకు బండి అనేది ఎక్కువ వెళ్ళదు. సో నువ్వు 20 స్పీడ్ పెట్టావంటే నువ్వు ఎంత డౌన్ ఉన్నా సరే, ఎంత ఘాట్ సెక్షన్ అయినా సరే 20 స్పీడ్లోనే అది ఇంజన్ కంట్రోల్ చేసుకుంటూ బండి దిగుతుంది. సో లెఫ్ట్ సైడ్లో అయితే ఇది క్రూజ్ కంట్రోల్, డౌన్ హిల్ క్రూజ్ కంట్రోల్. సో సెటప్ సంబంధించి. అలాగే ఇటు సైడ్ ఉన్నాయి వాల్యూమ్ సంబంధించి, మ్యూట్ చేసుకోవడానికి, వాల్యూమ్ సౌండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అలాగే ఇటు సైడ్ ఉన్నాయి మెనూకి సంబంధించి, ఏదైతే డిస్ప్లే ఉందో సో ఆ డిస్ప్లేకి సంబంధించి మనకు సెట్టింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మెనూ, హోమ్ అండ్ ఇది ఏదైతే ఉందో బటన్, సో ఈ డిస్ప్లే నుంచి సెట్టింగ్ ఈ డిస్ప్లేకి చేంజ్ చేసుకోవడానికి, అంటే ఇదే బటన్స్ని డ్రైవర్ డిస్ప్లే నుంచి ప్లస్ సైడ్ డిస్ప్లే నుంచి రెండు డిస్ప్లే నుంచి సెట్టింగ్ చేసుకోవడానికి ఇది ఈ బటన్ ప్రెస్ చేస్తాం. ఇది బ్యాక్ బటన్. అలాగే ఇక్కడ ఉన్నది ఫోన్కి సంబంధించి. సో మనం ఏదైతే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, ఫోన్ మాట్లాడచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉంటాయి. సో ఓవరాల్గా స్టీరింగ్లో వచ్చి ఇలా ఉంటాయి. రైట్ సైడ్ అయితే ఇది. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? సో లెఫ్ట్ సైడ్ మెయిన్ ఇంకోటి స్ట్రైట్ ఏదైతే మనకి కనిపిస్తుందో మీటర్ బోర్డు, దీన్ని మనము డీడీ అంటారు, అంటే డ్రైవర్ డిస్ప్లే. దీన్ని డ్రైవర్ డిస్ప్లే అంటారు. అలాగే ఇటు సైడ్ ఉన్నదాన్ని సైడ్ డిస్ప్లే అంటాడు, అంటే ఎస్డి అంటే సైడ్ డిస్ప్లే. ఎస్డి ఇట్లా ఉంటుంది. సో ఇది మనకు చిన్న ల్యాప్టాప్ మాదిరిగా ఉంటుంది. దీంట్లో మనం లాగిన్ అవ్వడానికి, లాగౌట్ చేయడానికి, ఇది ఆ మ్యాప్ చూసుకోవడానికి, సాంగ్స్ సెట్టింగ్ చేసుకోవడానికి, ఫోన్ గురించి, సో వెహికల్ మనకి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి దీంట్లో చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇట వస్తే మనకి ఏదైతే సాంగ్ సెటప్ ఏదైతే ఉందో సో ఇది వస్తుంది మనకి సాంగ్స్, మనకి అంటే మన బండ్లో టేప్ రికార్డ్ మాదిరిగా. సో ఇలా ఈ బటన్స్ కింద ఏదైతే ఉందో ఇది ఏసీకి సంబంధించినది. సో ఇట్ సైడ్ ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ అయినవి. ఇవే మనకి సో మనకి ఓలో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, ఇవి ఏమేమి ఫీచర్స్ అని. దీంట్లో ఆల్రెడీ కొంతమంది తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఓలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అసలు దానికి ఏం ఫీచర్స్ ఉంటాయి. సో ఇది 24 మోడల్ కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ డమ్మీ. జస్ట్ ఇక్కడ కొన్ని బటన్స్ వస్తాయి ఓల్వో వాయిస్ సెంటర్కి సంబంధించి, ఓల్వోకి ఓల్వో కనెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటాను. సో అలాంటిది ఒకటి వస్తుంది, కానీ ఈ బండిలో లేదు. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవేమేమి. సో ఈ బటన్ ఏదైతే ఉందో మనము బ్యాక్ సైడ్ మన బెలూను బండిని లెవెల్ చేసుకోవడానికి, సో ఏదైతే మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈ బటన్ వాడతాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లెవెల్లో తక్కువ ఉంది. సో ఇక్కడ తక్కువ ఉన్నందువల్ల సో ఇక్కడ మీటర్ బోర్డులో మనకు చూపిస్తుంది సో లో లెవెల్. సో ఈ మార్క్ వస్తుంది. ఇప్పుడు అదే మనం ఈ బటన్ ప్రెస్ చేసామనుకో పైకి జస్ట్, సో ఆ బటన్ వెళ్ళిపోయింది చూడండి. సో ఇలా పైకి అయిన తర్వాత చాలా హైట్ వెళ్ళిపోతుంది. సో తర్వాత మళ్ళీ కిందికి అన్నామంటే సో అది లెవెల్ వచ్చేస్తుంది. ఏదైతే మనకి బ్యాక్ సైడ్ హౌసింగ్ దగ్గర బెలూన్స్ ఉంటాయో అవి లెవెల్ వచ్చేస్తుంది. సెకండ్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ అంటారు. ఇది ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, ఇది కూడా ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది. దీంట్లో ఏదైతే లైట్స్ ఉన్నాయో ఇవి ఆరెంజ్ కలర్లో వస్తాయి. అంటే ట్రాక్షన్ కంట్రోల్ మనం ఒకసారి ఆన్ చేసామంటే ఇక్కడ ఆరెంజ్లో వస్తుంది. సో ఇట్లా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉన్నప్పుడు మన బండి నడపు, అంటే లెఫ్ట్గా ఎక్కువసేపు నడపకూడదు. అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. సో ఇది డిఫరెన్షియల్ లాక్ అంటారు. ఈ డిఫరెన్షియల్ లాక్ కూడా అవసరం ఉన్నప్పుడే వాడాలా. ఇది ఎక్కడన్నా మనకి బండి స్లిప్ అయ్యే టైంలో ఆ టైంలో ఉపయోగపడుతుంది. దీని గురించి ప్రతి ఒక్క స్విచ్ గురించి నేను నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ మాత్రమే చెప్తున్నాను. సో తర్వాత దీన్ని ఇలా ఆన్ చేయొచ్చు, డిఫరెన్షియల్ లాక్. దాని తర్వాత ఇంకో బటన్ ఉంటుంది. సో మనం కిందికి దీన్ని ఈ బటన్ కిందికని ఇంకోసారి ప్రెస్ చేస్తాం. సో 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది దీంట్లో. సో
సో దీన్ని కూడా మనము ఆన్లో పెట్టి స్టీరింగ్ లెఫ్ట్ రైట్ కట్ చేసామంటే మన యాక్సల్ ఏదైతే ఉందో లోపల హౌసింగ్ లోపల అవి కట్ అయిపోతాయి. సో దీన్ని ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉండాలి. సో ఈ స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 స్విచ్చెస్ ఆఫ్లోనే ఉండాలి. సో ఇది మనకి అడ్జస్ట్మెంట్, బండి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సెకండ్ ఇది ఉంది డిఏఎస్, డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. సో డిఏఎస్ ఇది అంటారు. ఈ బటన్ వచ్చి కొలిజియన్ వార్నింగ్ అంటారు. కొలిజియన్ వార్నింగ్ అంటే ఏదైతే ఒక వెహికల్ నీకు బండి చాలా దగ్గరగా వచ్చేసింది, సో డ్రైవర్ ఎటువంటి రెస్పాన్స్ కావడం లేదంటే సో ఈ కొలిజియన్ వార్నింగ్ అనేది సైరన్ మోగిస్తుంది. సో ఈ కొలిజియన్ వార్నింగ్ సంబంధించి మనకి ఇక్కడ రాడర్ కూడా ఉంటుంది. అంటే ఈ దీంట్లోనే మనకి అది రాడర్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అంటే వెహికల్ ఏదైనా దగ్గరగా వచ్చిందంటే ఈ కొలిజియన్ వార్నింగ్ అక్కడ రెడ్ లైట్ వస్తుంది, వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు డ్రైవర్ అలర్ట్ కావాలా. డ్రైవర్ అలర్ట్ కాలేదు నీకు సౌండ్ వచ్చినా కూడా అంటే సో ఈ కొలిజన్ వార్నింగ్ ఏం చేస్తుందో ఆటోమేటిక్గా బండి బ్రేక్ వేసేస్తుంది. సో బండి సైడ్గా నిలబెట్టేస్తుంది. సో ఇది ఇంకోటి ఇది లైన్ కీపింగ్ అంటారు. సో లైన్ కీపింగ్ సపోర్ట్ ఇది. ఈ లైన్ కీపింగ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ వైట్ పట్టీ ఉందో సో అలాంటిది మనకి ఇటు సైడ్ కూడా ఉంటుంది కదా. సో ఆ 2 పట్టీలకు మధ్యలో నువ్వు వితౌట్ ఇండికేటర్లో నువ్వు బండి ఆ లైన్ మీద వెళ్ళినా ఇటు సైడ్ వెళ్ళినా కూడా సో అది సైరన్ వస్తుంది. సో ఇక్కడ వస్తుంది లైన్ కీపింగ్ సంబంధించి. ఇక్కడ 2 మార్కులు ఉన్నాయి కదా, సో ఈ 2. సో ఇటు సైడ్ నువ్వు వచ్చావంటే ఇక్కడ రెడ్ లైట్ పడుతుంది, ఎందుకంటే నువ్వు లైన్ దాటి పక్కకి వెళ్తున్నావు అన్నట్టుగా ఒక సైరన్ వస్తుంది. సో ఇది ఆటో హోల్డ్ అంటారు. ఇంకా పాత మోడల్లో ఇక్కడే ప్లేస్లో హిల్ హోల్డర్ వస్తుంది. హిల్ హోల్డ్ దానికి వేరే ఏమి, ఆటో హోల్డ్ అంటే ఏమి సో నిదానంగా చెప్తాను. తర్వాత మనకి తెలిసిందే హజార్డ్ లైట్, 4 ఇండికేటర్. ఇది మనకి పార్కింగ్ బ్రేక్. సో ఒక్కసారి మనం బండి మూవ్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి, వదిలేసామంటే పార్కింగ్ బ్రేక్ ఆఫ్ అయింది. అదే పార్కింగ్ బ్రేక్ వేయాలంటే జస్ట్ ఇలా బ్రేక్ పడింది ఆట. సో ఈ విధంగా ఉంటుంది. సో మిగతా ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, ఇలాంటిది ఒక కప్పు వస్తుంది. సో పైన ఇక్కడ ఏదైతే ఉందో ఇదే మనకి టాకో కార్డ్. అంటే మనకి స్వీడన్ సంబంధించిన వెహికల్ కాబట్టి అక్కడ కూడా టాకో కార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇది క్లోజ్ చేయబడింది కింద. ఇక్కడ మనకి టాకో కార్డ్ అంటే ఒక కార్డ్ మనకు వస్తుంది. ఆ కార్డ్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసి మనం సెట్టింగ్ చేసుకుంటాం. అది యూరోప్లో ఉంది కానీ మన ఇండియాలో అది లేదు. సో దానికోసం సిస్టమ్ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ టాకో కార్డ్ పెట్టడానికి ఇది క్లోజ్ చేసింది. సో పైన ఇవి వచ్చేసి డోర్ సంబంధించి ఈ పైన బ్రష్ చేసామంటే ఇది డోర్. అంటే నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది గ్రీన్లో ఉందంటే ఆటోమేటిక్గా ఈ లైట్స్ అన్నీ పడతాయి. ఇక్కడ ఏదైతే లైట్స్ ఉన్నాయో సో ఇక్కడ అక్కడ అంత లైట్స్ ఉంటాయి చుట్టుపక్కల. సో ఈ లైట్స్ ఆన్ అవుతాయి. నెట్ ఇక్కడ సపోర్ట్ ఒక నెట్ ఉంటుంది. సో ఇది మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నిద్రపోయేటప్పుడు సడన్గా ఏదైనా మనం బ్రేక్ వేసినప్పుడు ఈ నెట్ అనేది అతను ఆపుతుంది ముందుకు రానికోకుండా. ఇది చాలా సేఫ్టీ ఉంటుంది. సో ఇది చాలా మంచిగా ఉంది. మనకి రూఫ్ టాప్ ఇలా ఉంటుంది. సో ఇది నెట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ అవుతుంది, పైన గ్లాస్ ఉంటుంది. సో ఆ గ్లాస్ మనం ఓపెన్ చేయడానికి ఉండదు. ఇది ఎమర్జెన్సీ కోసం, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో బండి యాక్సిడెంట్ అయ్యి సో ఎటువంటి డోర్స్ ఓపెన్ కాకున్నప్పుడు సో అది ఏదైతే ఉందో మనము ఇక్కడ ఒక లివర్ వస్తుంది. సో అక్కడ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లివర్ని మనం ప్రెస్ చేసామంటే అది ఓపెన్ అయిపోతుంది. సో అది ఒకసారి మాత్రమే దాన్ని ఉపయోగించగలం. మనం దాన్ని ఒకసారి ఉపయోగించామంటే సో దాన్ని మళ్ళీ మనం ఫిట్ చేయడానికి ఉండదు. సో అలాంటిది కొత్తదే ఫిట్ చేయాలి, అది షోరూమ్కి వెళ్ళాలి. అలాగే మనకి ఇక్కడ ఒక సన్సెట్కి సంబంధించి విండ్షీల్డ్. సో విండ్షీల్డ్ ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో మనకి కావాల్సినంత తీసుకోవచ్చు, వద్దన్నప్పుడు ఇక్కడ ప్రెస్ చేసామంటే పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఇట్లా డ్రైవర్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది. సో ఇంతవరకు వస్తుంది, వద్దనుకున్నప్పుడు ఇక్కడ పెట్టేయచ్చు. ఇది స్మోక్ డిటెక్టర్. ఇది ఓలో కంపెనీ నుంచి వస్తుంది. స్మోక్ డిటెక్టర్ అంటారు. స్మోక్ ఏదైనా బండ్లో మనం చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా సైరన్ మోగుతుంది. డ్రైవర్ డిస్ప్లే ఏదైతే ఉందో దీంట్లో ఏమేమి ఉన్నా చూస్తాం. ఇక్కడ ఫస్ట్ మనకి టెంపరేచర్ చూపిస్తుంది. ఇది పొజిషన్ లైట్, పార్కింగ్ లైట్ అంటాం కదా. సో మనం సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి సీట్ బెల్ట్ చూపిస్తుంది. ఇది మనకి మైలేజ్ ఎంత వస్తుంది 100 కిలోమీటర్స్ కాను. సో ఇది 16.4. దీన్ని డివైడెడ్ బై చేయాలి. సో అంత మైలేజ్ మనకు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇది వచ్చేసి ఎక్సలేటర్. ప్రజెంట్ నేను క్రూజ్ కంట్రోల్ ఆన్లో పెట్టాను కాబట్టి సో 2.38. ఇప్పుడు అంత ఒక 100 కిలోమీటర్స్ కాను సో ఇంత ఎల్ఎన్జీ అది తీసుకుంటూ ఉంటుంది. సెకండ్, ఇప్పుడున్న ఎల్ఎన్జీ ఏదైతే ఉందో ఇన్ని కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇక్కడ మన టైం చూపిస్తుంది. ఇది ఎల్ఎన్జీ ఫుల్ ఉందా ఎండ్ ఉందా. సో ఇది ఎల్ఎన్జీ సింబల్. అలాగే మనకి స్పీడోమీటర్, మనకి ఇది ఆర్పిఎం.
ఇక్కడ 5, 10, 15, 20. సో ఇది ఆర్పిఎం. సెకండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు వెహికల్ వచ్చేసి ఎకానమీ మోడ్లో ఉంది. ఎకానమీ మోడ్ అంటే మనకి లైట్ లోడ్తో అంటే నార్మల్గా దాన్ని డ్రైవ్ చేయడానికి. ఈ ఎకానమీ మోడ్లో మనకి మైలేజ్ బాగా వస్తుంది. సో ఈ మోడ్ మనకి 3 ఉంటాయి. సో దీన్ని చేంజ్ చేసుకోవడం ఎలా అంటే మనకి ఇదే గేర్ లివర్లోనే ఇక్కడ ఉంటుంది మోడ్. సో ఈ మోడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు మోడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి ప్రెస్ చేస్తాను, అక్కడ చూడండి స్టాండర్డ్ మోడ్ అయిపోయింది. సో ఇంకొద్దిగా లోడ్ ఉన్నప్పుడు, హెవీ వెయిట్ ఉన్నప్పుడు మనం దాన్ని స్టాండర్డ్ మోడ్ పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇంకోసారి ప్రెస్ చేస్తాను, పర్ఫార్మెన్స్ మోడ్. ఇది ఏదైతే పర్ఫార్మెన్స్ మోడ్ ఉందో ఈ పర్ఫార్మెన్స్ మోడ్ ఎక్కువగా మనకి ఘాట్ సెక్షన్లో ఎక్కువ ఘాట్ ఉన్నప్పుడు ఇది, లేదా ఎక్కువ మనకి ట్రాఫిక్లో ఉండి ఘాట్ సెక్షన్లో బండి నిలబడి పవర్ కావాలన్నప్పుడు దీన్ని చేసుకోవచ్చు. సో నార్మల్గా అంటే ఎకానమీ మోడ్లోనే నువ్వు బండి నడపాలి. సో ఇది తర్వాత ఇది న్యూట్రల్, అంటే గేర్ లివర్ ఏ పొజిషన్లో ఉంది, న్యూట్రల్లో ఉందా, ఆటోమేటిక్లో ఉందా, మాన్యువల్ ఉందా, రివర్స్లో ఉందా. సో ఈ పొజిషన్ ఇది గేర్ లివర్ పొజిషన్. సో ఇది న్యూట్రల్, ఇది ఒక న్యూట్రల్. ఈ న్యూట్రల్ ఏమంటే ఇది గేర్ బాక్స్ లోపల ఏదైతే పొజిషన్ ఉంది, అప్పుడు ప్రజెంట్ వచ్చి గేర్ బాక్స్లో కూడా గేర్ అనేది న్యూట్రల్లో ఉంది. ఇది గేర్ పొజిషన్, ఇది గేర్ లివర్ పొజిషన్. ఈ గేర్ పొజిషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ న్యూట్రల్ 1 వస్తుంది, న్యూట్రల్ 2 కూడా వస్తుంది. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ నుంచి 12 వరకు మనకి గేర్లు అయితే దీంట్లో చూపిస్తే జరుగుతుంది. సెకండ్ ఇది ఏ అంటే ఇదే ఇంత గురించి మాట్లాడాం కదా, యాక్సిలరీ బ్రేక్. సో ఈ యాక్సిలరీ బ్రేక్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆటోమేటిక్లో యాక్సిలరీ బ్రేక్ ఉంది. ఇది మనకి పవర్ మోడ్, ఇది గేర్ లివర్ పొజిషన్, ఇది గేర్ పొజిషన్ అండ్ ఇది యాక్సిలరీ పొజిషన్. సెకండ్ ఇక్కడ ఉన్నది డీజిల్, ఫస్ట్ కనపడేది ఎల్లో ఏదైతే ఉందో అది డీజిల్ బండ్లో మీటర్ చూపిస్తాను. ఈ పక్కన ఉండే బ్లూటూత్ ఇది యాడ్ బ్లూ, ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది యాడ్ బ్లూ సంబంధించి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనకి. సో ఇవి ఏదైతే ఉందో ఇది టర్బోకి సంబంధించిన సింబల్. సో మనము ఎక్సలేటర్ ఎంత మనం దీన్ని మెయింటైన్ చేస్తామో ఇక్కడ చూపిస్తుంది. దీన్నే గేజెస్ అంటారు. సో గేజెస్లో 9 గేజెస్ ఉంటాయి. అవి ఏమేమి గేజెస్ ఉంటాయి, ఇక్కడ మనం బటన్స్ ఉంటుంది చూడండి సార్. సో సైడ్ ప్రెస్ చేసామంటే గేర్ బాక్స్ ఆయిల్ టెంపరేచర్, అలాగే ఇంజన్ ఆయిల్ లెవెల్, బ్యాటరీకి సంబంధించి వోల్ట్, అలాగే ఇంజన్ ఆయిల్ టెంపరేచర్, ఇంజన్ ఆయిల్ ప్రెజర్, ఇంజన్ కూలెంట్ టెంపరేచర్, బ్రేక్ ఎయిర్ సప్లై ప్రెజర్. సో ఇది మన స్పీడోమీటర్, బండి ఎంత స్పీడ్ వెళ్తుంది. సో 9 రకాల మనకి ఇవి ఉంటాయి.